సుజాతనగర్ 2వ లైన్లో రావినూతల రవితేజ కొనుక్కున్న ఇంటిపై తనపై వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని సాక్ష్యాధారాలతో డాక్యుమెంట్స్తో మీడియా ముందుకొచ్చి నిజానిజాలు తెలిపారు. నా పేరు రావినూతల రవితేజ. నేను ఇక్కడ మూర్తిశెట్టి వెంకటేశ్వర దగ్గర నుంచి నేను కొనుగోలు చేస్తున్నాను ఈ ఇల్లు. నేను దీని లీగల్ పరంగా అన్ని విధాల లాయర్ గారి దగ్గర అన్ని చూపించుకొనే నేను కొనుగోలు చేస్తున్నాను. దీనికి వీళ్ళు కోర్టులో వీళ్ళు గెలిచిన డిగ్రీతో సహా వీళ్ళ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్తో సహా అన్ని వెరిఫికేషన్ చేసుకుని ఈ ల్యాండ్ని తీసుకున్నాను. నేను ఈ ల్యాండ్లోకి ఎటువంటి కబ్జాకు కానీ దౌర్జన్యం కానీ గూండాయిజం కానీ ఇలాంటి యదవ పనులు చేయడానికి నేను రాలేదండి. నేను ₹1 నాకు తక్కువకు వస్తుందనే దాని మీద నేను కొనుక్కోవడానికి వచ్చాను, తీసుకున్నాను. ఈ ల్యాండ్లోకి వచ్చి ఇల్లు క్లీన్ చేయించుకుందాని వస్తే ఇద్దరు ఆడవాళ్ళని మగ వ్యక్తులకి ఇంట్లో కబ్జా చేసిన వాళ్ళందరూ కలిసి నా మీదకి పంపించి మేమేదో దౌర్జన్యం చేస్తున్నట్టు వాళ్ళకు అనుకూలంగా వీడియోలు తీసుకుంటా, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటా, మేమేదో తప్పు చేసిన వాళ్ళ విధంగా వాళ్ళ వీడియోలు తీసుకుంటా దాని దుష్ప్రచారం నిన్న వీడియోలో అన్నింటిలో గ్రూపుల్లో, కాపు సంగమించిన గ్రూపుల్లో, జనసేన గ్రూపుల్లో వీటన్నిటిలో తప్పుడుగా వదులుతున్నారు. ఆ వదులుతున్న జోకర్లు ఎవరు మనకు తెలియదు. కొనుక్కున్న వాళ్ళు మిమ్మల్ని ఈరోజు మేము మంచిగానే తిరుగుతున్నాం జనాల్లో. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే, ఈ రకంగా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? కొనుక్కున్న వాళ్ళు అన్యాయం అయిపోవాలా? అంటే ఇప్పుడు చంక మీద పిల్లల్ని వేసుకొని వీడియోలు తీసుకుంటూ అరుస్తూ ఉంటే వాళ్ళ న్యాయం అయిపోతుందా? అన్యాయం న్యాయం అయిపోతుందా? మేము ఇక్కడ నిలబడి చూసుకుని మా వ్యాపారాలు మేము చేసుకుని మానుకొని ఇక్కడికి వచ్చి మేము ఏదో చేసుకుందామని వస్తుంటే మమ్మల్ని మా మీద ఈ విధంగా చేస్తారా? ఖచ్చితంగా ఈ వీడియో పరంగా ఎవరైతే రిలీజ్ చేసి తప్పుడుగా ప్రచారం చేశారో వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. డీజీపీ, ఐజీ, ఎస్పీ గారికి కంపల్సరీగా లెటర్ పెడతాము, కంప్లైంట్ ఇస్తాము. అదేవిధంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా మేము సీఎం ఆఫీసు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. వీళ్ళు చేసిన అన్యాయం కాకుండా 2008లో రిజిస్టర్ జరిగిన ల్యాండ్ని ఇన్ని రోజులు వాళ్ళు తీసుకుంటా రానికుండా చేస్తున్నారు. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 2008లో రిజిస్టర్ అయితే ఇప్పుడు దాకా లేదు. ఈ మధ్యలో 4 రిజిస్ట్రేషన్ జరిగాయి. వీళ్ళు అమ్ముకొని వీళ్ళ వల్ల కాక నాకేదో ₹1 తక్కువకు వస్తుందని చెప్పి నేను వస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదే అంటే స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు, అదే కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఇష్టం రాజ్యం అయిపోయింది. మేము ఏం చేసామని స్టేషన్ దగ్గర పిలిపిస్తున్నారు? నేను తప్పు చేసుంటే 100 మందిలో కూర్చోబెట్టండి. నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటా. నేను 1000 మందిలో అయినా సరే కూర్చొని నేను మాట్లాడతాను. లీగల్ డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్గా ఉంది. ఏది చూసుకోకుండా నేను ఊరకు రాలేదు. 5 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. 2008లో రిజిస్టర్ ఇతర పేరు మీద జరిగిన దగ్గర నుంచి, 2010లో రెడ్డిస్ వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్న దగ్గర నుంచి, 2013లో కోర్టు వేసిన దగ్గర నుంచి 2019 దాకా కోర్టు డిగ్రీ ఇచ్చిన దగ్గర డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంది. వాళ్ళ దగ్గర రెంట్లు కూడా వసూలు చేసుకోమని వచ్చింది. 2024లో వీళ్ళ కొడుకులు కొనుక్కొని వీళ్ళ వల్ల కూడా కాకపోతే నాకు అమ్మారు. రవితేజ ఇదిగో ₹1 ఇట్లా వస్తుంది, నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, నా వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, నా పరిస్థితి బాగాలేదు, మీరు ఏది చేసుకుని న్యాయం చేయండి అనే దాని మీద జరిగితే నేను చూసుకుని నాకు ₹1 వస్తుందని. ఈ రోజు నేను తీసుకున్నది కాకుండా నన్ను మార్కెట్లో చూసే ముందర జనాల ముందర కానీ, పార్టీ పరంగా కానీ, రాజకీయం పరంగా కానీ, తిరిగే నరుగుల వ్యక్తుల్లో కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారండి. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అయ్యా, నేను 2008లో ఈ ఇల్లు కొనుక్కున్నానయ్యా. స్థలము, ఇల్లు మొత్తం కూడా మంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన. ఆ రికార్డ్ అవి చూసుకొని నేను మధువర్తి రాఘవరావు గారి దగ్గర రికార్డ్ అవి చూసుకొని నేను కొనుక్కున్నా. ఆయన సదస్సుతో ఉంది కాబట్టి, ఆ తర్వాత భార్యకి పెట్టాడు కాబట్టి, ఆ భార్య మళ్ళీ ఈయనకే చేసింది కాబట్టి ఏ పిల్లలతో అవసరం లేదు, ఈయనే వారసుడు, ఈయన హక్కుదారుడు అని మధువర్తి రాఘవరావు చెప్పగా నేను విని నలుగురు ఇంకా విసారించుకొని కొనుక్కున్నానయ్యా. కొనుక్కున్నాక వీళ్ళు రమ్మంటే ఇంటికి వచ్చి ఖాళీ చేయమంటే ఆయన నాకు అతి దగ్గర చుట్టం అయ్యారు.
ఒక 2-3 నెలలు ఆగు అని నన్ను అన్నాడు అయ్యా. 2-3 నెలలు ఆగయ్యా, నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు. ఈ లోపు ఆయన కాలం తీరిందయ్యా, చనిపోయాడు. ఇక నా తర్వాత వచ్చి వీళ్ళని అడిగాను. అడిగితే వీళ్ళు వాడెవడు అమ్మటానికి, నువ్వెవడు కొనటానికి అని నన్ను నానా భాషలాడుతూ ఆడోళ్ళు మగోళ్ళు కూడా నన్ను తరిమేశారయ్యా. ఇక లాభం లేదులే, నేను అయినోళ్ళు మనం ఏం చేయలేమని అనే ఆలోచనతో నేను రెడ్డి గారికి అమ్ముకున్నానయ్యా. ఆ రెడ్డి గారు కూడా పాలూరు చంద్రశేఖర్ రెడ్డి అనే అతను, మళ్ళీ కేటీఆర్ అనే ఆయన, కనిగిరి ఆయన, వాళ్ళిద్దరూ కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని తర్వాత ఎమ్మటే వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఇది ఏదేమైనా సరే మాకొద్దు, నువ్వే తగాదాలు లేవు అని చెప్పి మాకు అమ్మితివి, ఇప్పుడు నోటీసులు వచ్చినాయి అది ఇదని అంటే, నేనుండి గెలిపిస్తానయ్యా, గెలిపిపోతే మీ డబ్బు మీకు ఇస్తాను అని చెప్పి నేను అన్నాక నన్ను కూడా చేర్చారయ్యా దాంట్లోకి. ఆ కేసులు ఇది కోర్టు కేసులు నన్ను కూడా చేర్చి కేసు నడిచిందయ్యా. తర్వాత వీళ్ళకి అయ్యిందయ్యా. వీళ్ళకి అయినాక వాళ్ళు ఖాళీ చేయమని అడిగినా ఖాళీ చేయలేదయ్యా. చివరికి వాళ్ళు ఏదో డబ్బులు కూడా ఇస్తామని చెప్పి పావలా బేడ ఆయన లాయరు దగ్గరికి పోయి కలిసినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇళ్ళు కూడా మాకు వద్దని చెప్పి ఖాళీ చేయకుండా వాళ్ళు అక్కడే ఉండాలి. నేను ఎప్పుడన్నా రాని వెంటబడతానే ఉండారు. ఇక చివరికి చేసేది లేక మా పిల్లలే చేపించుకొని మేము వచ్చామయ్యా. ఇక్కడ ఎవరు లేరు, ఖాళీ చేసి ఇళ్ళు కూడా బాగలేవు, ఇళ్ళు సిద్ధాంతంగా లేవు అది ఇదని అందరూ చెప్పారు. ఏరి వాళ్ళు అంటే పక్కన ఇళ్లలో ఉంటున్నారు అన్నారు, అద్దెకు ఉంటున్నారు అన్నారు. ఒకరు ఇక్కడే ఉంటున్నారు అద్దెకి పక్క, ఒకరు ఇంకొకడేమో ఎక్కడో ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు ఉండట్లేదు, ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు నేను ఈయనకి చెప్పా, ఇది పరిస్థితి అయ్యా, ఇంట్లో ఎవరు లేరు, నాకు లీగల్గా నేను తీసుకున్నాను, మీరు విచారించుకొని మీకు నమ్మకం కలిగితే తీసుకోయా అన్నాను. బిల్ కాంట్రాక్ట్గా 1.35కి ఈయన అన్నీ చూసుకొని 1.35కి తీసుకున్నారు, ఇచ్చాను. కానీ ఆ రోజు నన్ను రమ్మన్నాడు, ఎవరన్నా వస్తే 1.35కి నువ్వు అమ్మినట్టుగా మాకు చెప్పు, లీగల్ పరంగా ఉంటే మేము చూసుకుంటాం, మీరు చెప్పేసేసారు కాబట్టి అని అన్నారయ్యా. నేను సరేనని వచ్చానయ్యా. వచ్చితే ఎవరు తర్వాత మేము లాస్ట్ పోయేటప్పుడు ఎవరు ఆడవాళ్ళు వచ్చి అది ఇది మాది గుడ్డు కూసు ఏదో అన్నారయ్యా. మగవాళ్ళు బయట ఉండి ఆడవాళ్ళు పంపించి పిల్లలతో సహా, మగవాళ్ళే బయటే ఉన్నారయ్యా, ఆడవాళ్ళని పంపించి పిల్లల్ని సంకనేసుకొని వచ్చారయ్యా. మేము ఎందుకులే మనకెందుకులే అని చెప్పి పోయామయ్యా. ఈ సామాను కూడా అదిగో ఆయన స్కూలు వాళ్ళది, ఆయన ఉండి దగ్గరుండి మాదయ్యా, వాళ్ళదేం కాదులే, మేము రెంట్కి తీసుకున్నాం, 7,000 పెట్టి 8,000 పెట్టాం, ఇదిగో వాళ్ళ రెంట్ వాళ్ళకి ఇచ్చేసాను, ఇక మా సామాను కాస్త ఇప్పుడు మా పిల్లలు కూడా లేరయ్యా, మీరు అటు పెట్టండి అంటే ముందు ఇంట్లో మర్యాదపూర్వకంగానే పెట్టమన్నారయ్యా. వాళ్ళు ఏమి ఇదేమనలేదు, వాళ్ళ అదంతా పెట్టేసి ఆమెకు వెళ్ళిపోయాము, తాళాలు వేసుకొని. అది ఇప్పుడు మీ మీద వీడియోలు తీసి వైరల్ చేసి వాళ్ళేనయ్యా, ఆడవాళ్ళేనయ్యా, ఆడవాళ్ళే. సంటి అనేవాడు, సంటి అనేవాడు చిన్న కొడుకు, వాడి భార్యనని ఒక ఆమె వచ్చిందయ్యా, మా పెద్ద ఆయన భార్య అని ఒక ఆయన వచ్చింది. మా డిమాండ్ ఏం లేదయ్యా, మాకు డిమాండ్ మేమేమో దీన్ని మేము ఇది చేసుకోలేకపోయాం, మమ్మల్ని నమ్మి తీసుకున్నాడు కదా, అతనికి న్యాయం జరగాలనేది మా డిమాండ్ అయ్యా.